ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో ఘటన. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వాటిని వినియోగించడం లేదంటున్న సిబ్బంది. బయో వేస్టేజ్కి తరలిస్తున్నామని బుకాయింపు. జిల్లా వైద్యాధికారి లేఖలో ప్రకటన. సారంగపూర్లో విద్యార్థినులపై కవిత స్పందన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం అసలు ఎట్లా వాడుకోవాలంటే ఈ పాటలు కళాకారులు కవులు అందరూ కూడా స్పందించి ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట మా ఏపూరి సోమన్న వాడుండే అద్భుతంగా వాడతాడు పాపం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కావచ్చు కనుక ఆయనలో ఉన్న నిజమైన కవి కళాకారుడు చచ్చిపోయిందని నేను అనుకోలే. చాలా అద్భుతంగా ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన పోరాట స్ఫూర్తితోనే మళ్ళీ పాటలు రైఫిల్లా వస్తాయి. ఖచ్చితంగా అలాంటి గొప్ప గొప్ప కవులు మేధావులు చాలామంది, ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు చాలామంది కూడా మళ్ళీ పోరాటం చేస్తారు. ఈ రేవంత్ సర్కార్కు సంబంధించి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈరోజు ప్రభుత్వ దవాఖానలో సంబంధించి ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు మేము ఉస్మానియా ఆసుపత్రిని మార్చేస్తాం, గాంధీ దవాఖాన మార్చేస్తాం, మెడికల్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తున్నాం, ప్రభుత్వ దవాఖానలు ప్రైవేట్ దవాఖానలు మించిపోతాయని చెప్పిండు. డొర్ర అంటూ హెలికాప్టర్ వేసుకొని వరంగల్ దిగి అంటర్ రోడ్ కాడ ఒక ఆసుపత్రిని ప్రారంభించొచ్చిండు. మరి దాన్ని ఎందుకు ప్రారంభించిండో, ప్రైవేట్ దవాఖాన మీద అంత ఫోకస్ ఏందో నాకు అర్థం కాలే. ఆన్నే పక్కన ఎంజిఎం దవాఖాన ఛత్తీస్గఢ్ 3-4 రాష్ట్రాల నుంచి అక్కడికి ఏది రోగులు వస్తారు, వాళ్ళని పట్టించుకోలే మన రేవంత్ రెడ్డి గారు. ఇక ఏం మాట్లాడుకుంటాం వీళ్ళ గురించి? 4 ఏళ్ళ పొద్దున్నది మస్తు మాట్లాడుకోవచ్చు.